తిరుపతి జిల్లా నారావారిపల్లెలో టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సమేతంగా సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామంలోని కుల దేవతలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం తల్లిదండ్రుల సమాధుల దగ్గర చంద్రబాబు నివాళులర్పించారు. ఈసారి కూడా టీడీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబు రాక నేపథ్యంలో ఏర్పాట్లు ఘనంగా చేశారు. పండుగ సందర్భంగా నారా నందమూరి కుటుంబ సభ్యులందరి రాకతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ లైవ్ లో అందిస్తారు. ఎస్ వర్మ, డీటెయిల్స్ ఏంటి? మార్నింగ్ పవన్. సంక్రాంతి సందర్భంగా టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో సందడి వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఆయన చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నిన్ననే నారావారిపల్లి చేరుకున్నారు. ఉండవల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా నారావారిపల్లిలో రంగంపేట హెలిప్యాడ్ లో చేరుకుని అక్కడ నుంచి ఊరేగింపుగా నారావారిపల్లి రావడం జరిగింది. ఇక ఈ రోజు ఉదయం చంద్రబాబు అలాగే మిగతా కుటుంబ సభ్యులు, నారా నందమూరి కుటుంబ సభ్యులు ఇక్కడ గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. ఇక్కడ దొడ్డి గంగమ్మ అలాగే నాగులమ్మ ఇద్దరు కూడా గ్రామ దేవతలు నారావారిపల్లిలో ఉన్నారు. వాళ్ళకు ప్రతి ఏటా సంక్రాంతి రోజు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి అలాగే ఈసారి బాలకృష్ణ గైర్హాజరయ్యారు. బాలకృష్ణ సతీమణి వసుంధర, మిగతా రామకులు నందమూరి రామకృష్ణ అలాగే నారా రోహిత్ మిగతా కుటుంబ సభ్యులంతా రావడంతో పండుగ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. కాసేపటి క్రితమే చంద్రబాబు తన నివాసం నుంచి బయలుదేరి గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి అలాగే చంద్రబాబు తల్లిదండ్రుల సమాధుల వద్ద కూడా నివాళులు అర్పించారు. ఇక చంద్రబాబు ప్రతి ఏటా కూడా సంక్రాంతి రోజు 3 రోజుల పాటు నారావారిపల్లిలోనే ఉంటారు. గ్రామస్తులతో మమేకమవుతారు. పెద్ద ఎత్తున ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే సంక్రాంతి సందర్భంగా ఏవైతే ముగ్గురు పోటీలు ఉంటాయి ఇవన్నీ కూడా ఎంతో కోలాహలంగా ఉత్సాహంగా ప్రతి ఏటా సంక్రాంతి జరగడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగానే చంద్రబాబు ఈ రోజు జరిగే వేడుకల్లో చంద్రబాబు ఉత్సాహంగా పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక జైలు నుంచి విడుదలైన తర్వాత, బెయిల్ పైన విడుదలైన తర్వాత చంద్రబాబు తొలిసారిగా స్వగ్రామానికి రావడంతో కూడా మరింత ఉత్సాహంగా ఇక్కడ గ్రామస్తులంతా కూడా ఈ పండుగలో పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. చంద్రబాబు రాక నేపథ్యంలో టీడీపీ నేతలు కానీ ఇతర శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఎంతో కోలాహలంగా నారావారిపల్లి చంద్రబాబు సొంత గ్రామంలో సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయని చెప్పొచ్చు పవన్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వర్మ.